కార్తీ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'సర్దార్ 2'. అయితే ఈ 'సర్దార్ 2' మూవీకి ముందు కార్తీ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'సత్యం సుందరం'. అయితే ఈ 'సత్యం సుందరం' మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యింది. అయితే కార్తీక్ గారు ఈ 'సత్యం సుందరం' మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'సర్దార్ 2' మూవీతో మన ముందుకు వస్తున్నారు. చూడాలి కార్తీక్ గారికి ఈ 'సర్దార్ 2' మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'సర్దార్ 2' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'సర్దార్ 2' మూవీని డైరెక్ట్ చేస్తుంది పిఎస్ మిత్రన్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది ఎస్ లక్ష్మణ్ కుమార్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది కార్తీ, అషికా రంగనాథ్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే అషికా రంగనాథ్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'సర్దార్ 2'. అయితే ఈ 'సర్దార్ 2' మూవీకి ముందు అషికా రంగనాథ్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'నాసామిరంగా'. అయితే 'నాసామిరంగా' మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్కి దగ్గర వస్తుంది. అయితే అషికా రంగనాథ్ గారికి 'నాసామిరంగా' మూవీతో ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే అషికా రంగనాథ్ గారు 'నాసామిరంగా' మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'సర్దార్ 2' మూవీతో మన ముందుకు వస్తున్నారు. చూడాలి అషికా రంగనాథ్ గారికి ఈ 'సర్దార్ 2' మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'సర్దార్ 2' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'సర్దార్ 2' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 'సర్దార్ 2' మూవీ 'సర్దార్' మూవీ కన్నా ఇంకా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే 'సర్దార్ 2' మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ 'సర్దార్ 2' మూవీని 2025లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి 'సర్దార్ 2' మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ 'సర్దార్ 2' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ 'సర్దార్ 2' మూవీతో కార్తీక్ గారికి ఇంకా అషికా రంగనాథ్ గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'సర్దార్ 2' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.